డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ స్కామ్లో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి ఎట్టకేలకు చిట్ట చివరకు అనేక రకాలైన నాటకాల తర్వాత సిట్టు ముందు విచారణకు హాజరయ్యాడు. అనేక రకాలైన ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణితో సమాధానాలు చెప్పటమో లేకపోతే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం మూలాన అదుపులోకి తీసుకుంటున్నట్టు, అరెస్టు చేసినట్టు నిన్న సిట్టు కూడా ధృవీకరించింది. ఇక ఈ రోజున మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ ఒక రిమాండ్ రిపోర్ట్ను సమర్పించారు. అందులో అనేక రకాలైన వ్యవహారాల మీద కానీ మొత్తం గుట్టంతా వీడిపోయింది. అందులో A41గా ఎవరిని ఉదహరించారు, దానికంటే ముందుగా మరి ఈ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేశారు. అందులో 2-3 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉదహరించినప్పటికీ కూడా అందులో A41గా ఖాళీ ఉంది. ఆ A41గా ఎవరిని చేరుస్తారు అని అంటే అది అంతిమ లబ్ధిదారు అనేది కూడా బయటకి ఒక సమాచారం వచ్చింది. మరి ఇక రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, అందులో ఫోన్ నెంబర్లతో సహా ఈ వ్యవహారాన్ని మిథున్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ఇక మిథున్ రెడ్డి తరువాత అరెస్టు, ఇక అంతిమ లబ్ధిదారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రజలందరూ ఊహిస్తున్న విధంగా జగన్మోహన్ రెడ్డేనా అనే దీన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మిథున్ రెడ్డి వ్యవహార శైలి వచ్చేటప్పటికి ఆయన మొట్టమొదట సిట్టు విచారించినప్పుడు సిట్టు దగ్గర పెద్దగా ఆధారాలు కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కానీ లేదు. తరువాత రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇతరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు అరెస్టు తర్వాత అనేక రకాలైన ఆధారాలు మొట్టమొదట ఈ పాలసీ మేకింగ్లో అంటే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ తోటి ఆర్డర్లని ప్లేస్ చేసి ఆ పద్ధతిని మార్చేసి మాన్యువల్గా చేయటానికి అసలు లిక్కర్ విధానాన్ని కూడా మార్చేసి ఇదిగో ఈ డిస్టిలరీస్ నుంచి ముడుపులు తీసుకోవడానికి తయారు చేయబడిన ఆ పాలసీ దగ్గర నుంచి ఆ తర్వాత ఈ ముడుపుల్ని వసూలు చేయటం ఎలాగా, ఏ దారుల్లో తిప్పి వాటిని మరి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో హైదరాబాద్కో తీసుకురావటం ఎలాగా, దుబాయ్లో ఉన్న డెన్ సంగతి ఏమిటి, ఆ తరువాత ఇది ఏ మనుషుల వద్దకు చేరి చివరకు అంతిమ లబ్ధిదారుని చేరింది. దాదాపుగా 2850 కోట్లు అంతిమ లబ్ధిదారుకు చేరింది. మిగతాదంతా ఈ కమిషన్ల రూపంలోనో మరి కిందనున్న వాళ్ళకి ఆ ముట్టజెప్పిన సొమ్ము రూపంలోనో ఈ మిగతా సొమ్ము అంతా కనపడుతుంటే ఈరోజు మిథున్ రెడ్డి అరెస్టు రిమాండ్ రిపోర్ట్లో చాలా వ్యవహారాలని దీంట్లో ప్రూవ్ చేసే విధంగా ఫోన్ నెంబర్లతో సహా అందులో ఉదహరించారు. ఇందులో మిథున్ రెడ్డి నా పాత్ర ససేమిరా లేదు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా మిగతా అక్యూజ్డ్లతోటి మిథున్ రెడ్డి ఏ ఫోన్ నెంబర్లతోటి ఏ విధంగా మాట్లాడాడు, ఆ తరువాత A41గా ఛార్జ్షీట్లో కూడా ఖాళీ పెట్టిన అంతిమ లబ్ధిదారుతోటి కూడా ఈయన ఏ విధంగా కాంటాక్ట్ అయ్యాడు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో అనేక రకాలైన వ్యవహార శైలి మొత్తం బయట పెట్టేశారు. ఇందులో మద్యం పాలసీని తయారు చేసే దగ్గరలో అంటే కంప్యూటరైజ్డ్ ఆర్డరింగ్ సిస్టాన్ని మార్చేసి మాన్యువల్ ఆర్డరింగ్ సిస్టాన్ని తీసుకొచ్చే దగ్గర నుంచి ఇక ఆ తరువాత జరిగిన వ్యవహారాలు ఈ మనీ రూటింగ్ మొత్తం రాజకేశ్ రెడ్డి ఎవరెవరికి పంపిస్తాడు, ఎవరెవరి దగ్గర నుంచి ఏ రూపంలో ఆ డబ్బు అనేక రకాలైన డొల్ల కంపెనీల్లోకి ఎలా వెళ్తుంది, దాన్ని తిరిగి బంగారం రూపంలోనో లేకపోతే గోల్డ్ బాండ్ల రూపంలోనో డబ్బు రూపంలోనే ఎలా వచ్చింది, అది హైదరాబాద్లో ఉన్న తాడేపల్లిలో ఉన్న లేకపోతే దుబాయ్లో ఉన్న ఈ డెన్నులు వీటిలో ఉన్న కట్టల డబ్బుల్లో నుంచి నల్ల దుస్తులు ధరించిన వ్యక్తి ఏ రూపంలో వాటిని వివరిస్తూ ఎక్కడెక్కడికి ఎవరెవరికి పంపిస్తున్నట్టుగా ఉన్న వీడియోలు కావచ్చు, వాటన్నిటిని యాక్చువల్గా రాజకేశ్ రెడ్డి 24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే ఆ ఫోన్లన్నింటినీ కలెక్ట్ చేసుకుని మొత్తాన్ని డిస్పోజ్ చేసి డిస్మాంటిలింగ్ చేసి మొత్తం పగలగొట్టేసి వాళ్ళ కొత్త ఫోన్లు కొనుక్కోవటానికి డబ్బులు ఇచ్చినా కూడా కొన్ని మాత్రం బయటపడ్డాయి. దీంతో పాటుగా ఈ ఆర్డర్లు ఇచ్చే విషయంలో కానీ లేకపోతే ఈ డిస్టిలరీస్ని చూజ్ చేసే విషయంలో కానీ అధికారుల మధ్య జరిగిన సంభాషణ వాట్సాప్ల్లో జరిగి దాన్ని రికార్డు చేసే విధంగా లేకపోయినప్పటికీ మరో ఫోన్ తోటి ఒక వ్యక్తి రికార్డు చేసుకున్న ఆ కాల్ రికార్డింగ్స్ కావచ్చు ఇత్యాది వ్యవహారాలు మొత్తం బయటపడిపోయిన తర్వాత మిథున్ రెడ్డి పాత్ర ఇందులో ఏమిటి అనేది ప్రూవ్ చేస్తూ ఈరోజు రిమాండ్ రిపోర్టు మొత్తానికి మిథున్ రెడ్డిని కింగ్ పిన్గా ఇందులో వివరించడం జరిగింది. అంటే అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో ఈ 2850 కోట్లు ఎవరికైతే చేరాయో దాని కిందన ఆయన దాకా చేర్చే వ్యక్తి ఈ మిథున్ రెడ్డే.
ఎక్కడెక్కడ డబ్బు తిరిగినా తిరిగి మిథున్ రెడ్డికి వచ్చింది. మిథున్ రెడ్డికి అంతిమ లబ్ధిదారికి మధ్య సంబంధం తోటి ఆ డబ్బంతా ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో వివరించారు. దీంతో పాటుగా మిథున్ రెడ్డి ఏ వ్యవహార శైలిలో ఇది మొత్తం చేశాడనేది కానీ, మిగతా వాళ్ళతోటి ఎన్ని రోజులు ఎక్కడెక్కడ గూగుల్ టేక్అవుట్ ద్వారా కానీ, మిగతా చాలా టెక్నికల్ అంశాల్లో కూడా ఆ రోజున అక్కడ మిథున్ రెడ్డి ఎందుకున్నాడు, పలానా రోజున ఇక్కడ ఈ డబ్బు ఎక్కడైతే దాచిపెట్టాడో ఆ డబ్బు దాచిపెట్టిన దగ్గరలో కూడా ఈయన ఫోన్ సిగ్నల్ ఎందుకు చూపించాయి అనేది కూడా ఒక ఫైనల్గా అయితే రావటం జరిగింది. మరి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ 2 చోట్ల ఉదహరించినప్పటికీ అంతిమ లబ్ధిదారు విషయానికి వచ్చేటప్పటికి ఆయన పేరు పెట్టలేదు. దాదాపుగా ఇప్పుడు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా ఎంతమందిని అయితే విచారించారో అది పెట్టినప్పటికీ అరెస్ట్ చేసిన వాళ్ళలో కానీ, లేకపోతే మెయిన్గా ఇదిగో వీళ్ళేనని భావిస్తున్న వాళ్ళని 16 పేర్లు మాత్రమే ఉదహరించటం, దాంట్లో ఇంకా 40 మంది మొత్తం ఉంటే అందులో 16 పేర్లే ఎందుకు పెట్టారనే దాని మీద కూడా ఒక ఇది నడుస్తోంది. యువతల కూటమి ప్రభుత్వం కూడా దీని మీద అంటే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు కోసం వీళ్ళు కూడా అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీస్ ఇస్తారు అనే వార్త కూడా బాగా హల్చల్ చేస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు రిమాండ్ రిపోర్టు మిథున్ రెడ్డి దగ్గరకు వచ్చేటప్పటికి మిథున్ రెడ్డికి సంబంధించిన మిగతా వ్యవహారాల్లో కూడా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మిథున్ రెడ్డికి ఉన్న ఇతరత్ర కంపెనీల్లోకి ఈ మద్యం ముడుపుల డబ్బులు ఎలా చేరాయి అనే దానికి కూడా ఈయన ఎటువంటి సమాధానం చెప్పలేకపోయాడు. ఈ డబ్బు ఇక్కడ మీ కంపెనీలోకి ఎందుకు వచ్చింది అనే దానికి ఆయన ఎటువంటి ఆధారం కానీ, సరే ఈ ముడుపులు కాకపోయినా వేరే ఎవరిచ్చారు, ఏ రూపంలో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే దానికి కూడా ఆయన సమాధానం చెప్పకపోవటం మూలాన ఈ ముడుపులు మొత్తంనే అందులోకి చేరాయి అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇత్యాది విషయాలన్నీ నడుస్తూ ఉంటే ఇక విజయసాయిరెడ్డి సంగతి ఏమిటి అంటే ఆల్మోస్ట్ ఆల్ మిథున్ రెడ్డికి అంటే కిందన విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు. యాక్చువల్గా A5గా ఈ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డిని A5గా చేర్చారు. కానీ ఆయన సాక్షిగా మాత్రమే ఆయన విచారణకు పిలుస్తూ సాక్షిగానే పరిగణిస్తూ ఇప్పటి వరకు వ్యవహార శైలి మొత్తం అట్లాగనే నడిచింది. అయినప్పటికీ కూడా ఇందులో ఈ ముడుపులని వసూలు చేసిన తరువాత దీన్ని అనేక రూపాల్లో తిప్పటం కోసం విజయసాయిరెడ్డి కూడా వాళ్ళకు ఉపయోగపడ్డాడు అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తుంటే విజయసాయిరెడ్డి అరెస్ట్ ఇంకా ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద ఊహాగానాలు రావటం మొదలయ్యాయి. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఫైనల్గా మిగిలింది ఇంకా అంతిమ లబ్ధిదారు. అంటే ఇప్పుడు ప్రజలందరూ ఊహిస్తున్నట్టుగా ఆ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ఎవరుండే అవకాశం లేదు. లేకపోతే మిథున్ రెడ్డి అంతిమ లబ్ధిదారు కూడా నేనే లేకపోతే మా నాన్నే అని ఏదైనా ఆయన కన్ఫెస్ చేసినా కూడా ఇక్కడ ఉపయోగం ఏం కనిపించడం లేదు. అంటే A41గా ఖాళీ పెట్టిన అంతిమ లబ్ధిదారుతోటి కూడా మిథున్ రెడ్డి మాట్లాడాడు అనేది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ ప్రూవ్ చేస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దాకా ఈ వ్యవహారం చేరుతుంది అనే దాని మీద గట్టిగా కనపడుతోంది ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా. ఇదే ఈరోజు కుండబద్దలు.